ఆదివారం రాత్రి నుంచి పాకిస్తాన్ వైపుగా నార్త్ ఇండియా వాళ్ళకి పెద్ద పెద్ద సౌండ్స్, ఏడుపులు వినిపిస్తున్నాయంట. ఏంటి అని చూస్తే వెస్టిండీస్ని ఓడించి ఇండియా సెమీస్కి చేరిపోయిందని బాధలో లైవ్ షోలో టీవీలు పగలగొడుతున్నారంట, ఏడుస్తున్నారంట. ఆ అమీర్ గాడైతే పెద్ద జ్యోతిష్యుడిలా ఇండియా ఓడిపోతుంది, సూపర్ 8 నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది, చూస్తూ ఉండండి అన్నాడు. నిన్న మ్యాచ్కి ముందు కూడా వెస్టిండీస్ నా ఫేవరెట్ టీం, ఇండియాని ఈజీగా 30-40 రన్స్ తేడాతో ఓడిస్తుంది అని వాగాడు. మరి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి. ఇక ఇంకో పాకిస్తానీ బాబా, వాడైతే ఇండియా ఓడిపోయాక ఓ వీడియో పోస్ట్ చేసి మరీ ఏడ్చాడు. నేను ఎప్పుడెప్పుడు ఇండియా ఓడిపోతుందా, ఎప్పుడెప్పుడు పండగ చేసుకుందామా అని. మ్యాచ్ చూశాక పాకిస్తాన్ ఇంటికి వచ్చాక ఇండియా కూడా ఇంటికి వెళ్ళిపోతే చూసి ఆనందపడదాం, మా టీం బయటికి వచ్చిందని బాధతో మర్చిపోదాం అనుకున్నా. కానీ ఇండియా 15 మందితో ఆడి తొండి చేసింది. డిఆర్ఎస్ తప్పుడు డిసిషన్స్ ఇచ్చారు. వెస్టిండీస్ అయితే ఈజీ క్యాచ్లు వదిలేశారు, ఫిక్సింగ్ చేశారు. సంజు ఇన్నింగ్స్తో ఇండియా మ్యాచ్ గెలవడం చూసి నేను తట్టుకోలేకపోతున్నా అని లైవ్లో ఏడ్చేశాడు. కొంతమంది అయితే వెస్టిండీస్ పైన ఇండియా గెలిచిన వెంటనే లైవ్ షోలో టీవీలు కూడా పగలగొట్టేశారు. అయితే సూపర్ 8 ముందు పాకిస్తాన్ గాడు చేసిన రచ్చ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. టీ20 వరల్డ్ కప్కి ఇండియా ఆతిథ్యం ఇస్తున్నా కూడా మేము ఇండియా నుంచి ట్రోఫీ లాక్కోవడమే కాదు, అసలు టోర్నీలో ఇండియా కూడా బయటికి తీసుకెళ్లిపోయే విధంగా చేస్తాం. పాకిస్తాన్ సెమీస్ చేరితే ఇండియా నుంచి వరల్డ్ కప్ హోస్టింగ్ పవర్స్ పోతాయి. పాకిస్తాన్ ఇండియా రాదు కాబట్టి శ్రీలంకలోనే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. తర్వాత ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి కూడా వెళ్తే ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది. అంటే పేరుకు హోస్ట్ ఇండియా, టోర్నీ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది. మేము అలా ఇండియా పరువు తీసేస్తాం, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామని పాకిస్తాన్ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అంత ఇంత కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్ సూపర్ 8లోనే ఇంటికి పోతే ఇండియా సెమీఫైనల్కు కూడా చేరిపోయింది. ఇక ఫైనల్కి కూడా వెళ్ళబోతుంది. ఇప్పుడు 2 సెమీఫైనల్స్ కూడా ఇండియాలోనే జరిగిపోతున్నాయి. ఇక ఫైనల్ కూడా ఇండియాలోనే ఫైనల్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్ వేస్ట్ అయిందన్నమాట. దానికి తోడు ట్రోఫీ పోయిందన్న బాధ కంటే వాళ్లకు పీసీబీ వేసిన ఫైనే ఎక్కువైంది. ఆ ఫైన్ వీడియో నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.